నెల్లూరు నగరంలోని నవాపేట, కుసుమ హరిజనవాడ, మనములపాలెం ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజీ కనెక్షన్లను కమిషనర్ సూర్యతేజ పరిశీలించారు. డ్రైవర్స్ కాలనీ, పొట్టేపాలెం మురుగునీటి శుద్ధి కేంద్రాలను కమిషనర్ చూశారు. ఆయా కేంద్రాలలో జరుగుతున్న మురుగునీటి శుద్ధి పర్యవేక్షించారు. భూగర్భ డ్రైనేజీ కనెక్షన్లకు ప్రభుత్వం కేవలం రూపాయి మాత్రమే రుసుమును నిర్ణయించారని కమిషనర్ సూర్యతేజ తెలిపారు. ప్రజలు ఈ కనెక్షన్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇళ్ల నుంచి వెలువడే మురుగునీరు శుద్ధి కేంద్రాలకు వెళ్లి పరిశుద్ధమవుతాయని వివరించారు. భూగర్భ డ్రైనేజీ పూర్తయిన ప్రాంతాల్లో కనెక్షన్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ ఏరియాలో సుమారుగా మనకి 2000 పైన కనెక్షన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటాయి. సో దాని గురించి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ వాళ్ళతో, అలానే మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో ఇక్కడ ఉన్న మనం ఫామ్ చేసిన టీం ఉంది. ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ ఫామ్ చేసాం. ఇది సూపర్వైజ్ చేయడానికి వాళ్ళతో సచివాలయ సిబ్బంది, అలానే శానిటేషన్ సిబ్బంది అందరితో పాటు ఇక్కడ ఈరోజు మనకి యూజీడీ కనెక్షన్కి అందరికీ ప్రజలది కూడా తెలియజేయమని చెప్పడం జరిగింది. ఏంటంటే ప్రతి నగరంలో కూడా డిపాజిట్ అమౌంట్స్ ఉంటాయి యూజీడీ మెయింటైన్ చేయడానికి. కానీ నెల్లూరులో మనకి ₹1 కనెక్షన్ ఇవ్వాలని చెప్పి గౌరవ మంత్రివర్యులు డిసైడ్ చేయడం జరిగింది. దీన్ని బట్టి అన్ని దగ్గర కూడా ప్రతి హౌస్ హోల్డ్కి కూడా ₹1 కనెక్షన్ ఇవ్వటం జరుగుతుంది. సో ఇదందరూ కూడా ఒక మంచి అవకాశం. మన ఇంటి ముందు మురుగునీళ్ళు లేకుండా, దోమల బెడద లేకుండా డైరెక్ట్గా మీకు వచ్చే బ్లాక్ వాటర్ కానీ, గ్రే వాటర్ కానీ, అంటే సెప్టిక్ ట్యాంక్ వాటర్ కానీ, లేకపోతే వాష్రూమ్, కిచెన్ వాటర్ కానీ, ఇవన్నీ కూడా మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నుంచి వెళ్ళిపోయి సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి వెళ్ళి ట్రీట్ అయ్యి ఎలాంటి హానికరమైన వాటర్ కాకుండా ట్రీట్ అయ్యి రావడం జరుగుతుంది. హౌస్ హోల్డ్ కనెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇది కూడా ఫినిష్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.